హైదరాబాద్ శాలిబండి ప్రాంతంలో డ్రగ్స్ కంట్రోల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. చార్మర్ బస్టాండ్ పార్కింగ్లో నిషేధిత టైడోల్ టాబ్లెట్లు విక్రయిస్తున్న ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. ఏకత్పురకు చెందిన హర్షద్ ఖాన్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని వద్ద 100కి పైగా టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. ఓలేట్ శ్రీనివాస్ ఏదైతే నడి రోడ్ లో బహిరంగంగా ఒక చార్మినార్ బస్ స్టాండ్ పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి ఈ టైడోల్ అని చెప్పి నిషేధిత టాబ్లెట్ ని విక్రయిస్తూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం కూడా జరిగింది. ఈ డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు అందిన సమాచారం మేరకు వెంటనే స్థానికంగా ఉన్న షాలిబండ పోలీసులను తీసుకుని చార్మినార్ బస్ స్టాండ్ లో సోదాలు నిర్వహించారు. ఓ యువకుడు ఈ అర్షద్ అని చెప్పి యాగత్పుర ప్రాంతానికి చెందిన ఈ అర్షద్ ఖాన్ అనే ఓ వ్యక్తి నేరుగా ఈ టైడోల్ అనే టాబ్లెట్ ని జనాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. వాస్తవానికి ఈ టైడోల్ అనే టాబ్లెట్ ఎవరైతే పేషెంట్లకు కనుక అంటే ఎవరైనా వ్యక్తి వేసుకుంటే అతిగా దాన్ని కనుక స్వీకరిస్తే అది మెదడు పైన బాగా తీవ్ర ప్రభావం చూపించి వారు పర్మనెంట్ గా కోమాకు వెళ్లే ప్రమాదం ఉందని చెప్పేసి డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. అలాంటివి టాబ్లెట్ వేసుకోవడం వల్ల సదరు వ్యక్తి ఈ టాబ్లెట్ తీసుకున్న వ్యక్తి 2 రోజుల పాటు మత్తులోనే ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. సో చాలా మంది డ్రగ్స్ కి అలవాటు పడ్డ బానిసలు ఎవరైతే ఈ వైట్నర్లు గంజాయి ఆ తర్వాత డ్రగ్స్ కి అలవాటు పడిన బాధితులు ఎవరైతే ఉంటారో ఈ టాబ్లెట్లను వేసుకుంటూ వారు తమ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ క్రమంలోనే ఈ టైడోల్ టాబ్లెట్ విక్రయిస్తున్న ఈ అర్షద్ ఖాన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతని వద్ద నుంచి 100 టాబ్లెట్లు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ అర్షద్ ఖాన్ తరహాలో ఇంకా ఎవరైనా యువకులు ఈ తరహా ఆ విక్రయాలు జరుపుతున్నారా అనే కోణంలో అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.